నిరుద్యోగ మిత్రులారా, మీరందరూ ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ కన్నా ముందే మన జాబ్ నోటిఫికేషన్ కనుక రాకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్థానిక సంస్థలలో ఎన్నికలకి ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు గల్లా పట్టుకొని అడగండి మన జాబ్ క్యాలెండర్ ఎక్కడా అని. ఎన్ని నిరసనలు తెలిపినాం, ఎంతమందికి వినతి పత్రాలు ఇచ్చినా కూడా దున్నపోతు మీద వర్షం పడ్డట్టే వాళ్ళ వైఖరి కనిపిస్తుంది. ఇంకెన్నాళ్ళు ఇట్లా రేవంత్ రెడ్డి గారు ఎన్ని సభలు పెట్టినా ఎక్కడైనా కూడా 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పడం జరుగుతుంది. కానీ వాళ్ళు ఇచ్చింది కేవలం 11,000 ఉద్యోగాలు మాత్రమే. మీరు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు కదా, ఏ హయాంలో నోటిఫికేషన్ వచ్చిందో ఆ ఇయర్ తో సహా నోటిఫికేషన్ బయట పెట్టాల్సిందిగా నిరుద్యోగుల తరపున నేను డిమాండ్ చేస్తా ఉన్నా. జై శ్రీరామ్. నేను అంటున్నా, ఈ నిరుద్యోగులు మొన్న మాట్లాడినారు కదా, ఏందంటే స్థానిక ఎన్నికలలో వచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడిగితే, అంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకముందు ఓట్లు అడిగితే గల్లా పట్టుకొని మేము అడుగుతాం, మేము ఓట్లు వేయం వీళ్ళకి అనేసి అంటున్నారు కదా. నేనేమంటున్నా అంటే, మీరు ఈ గవర్నమెంట్ ఉద్యోగాల మీద కాకుండా పవర్ గురించి ఫోకస్ చేయండి. అయితే మీరే ఏ ఎలక్షన్లు ఉన్నా ఇండిపెండెంట్ లెక్క నించోండి, లేదా చిన్న పార్టీలలో జాయిన్ అయ్యి మీరు గెలవనికి ఆలోచించండి. అక్కడ ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ మీ లెక్క చదువుకున్న యువత గెలిస్తే అక్కడ మార్పు ఎందుకు రాదు, వాళ్ళకు పెద్దవాళ్లకు తెలపండి. వీళ్ళు ఎవరు వచ్చినా కానీ స్పష్టత ఉండదు ఉద్యోగాలు వేసే కాడ. ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం అనుకోకండి. ఎమ్మెల్యే, ఎంపీ, కార్పొరేటర్, సర్పంచ్, జెడ్పీటీసీ ఇవన్నీ కూడా ఉద్యోగాలే. ఇవిట్లలో జీతాలు ఉంటాయి. మన భవిష్యత్తు మారడం కాకుండా ఇంకా అక్కడున్న ఏరియా భవిష్యత్తుగా మారుతుంది, ప్రజల భవిష్యత్తుగా మారుతుంది. అట్లా కూడా ఆలోచించండి. ఇంకా అక్కడున్న పెద్దవాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి. మీ వల్లనే గత ప్రభుత్వం దిగిపోయింది. మీ పవర్ ఏందో గుర్తించండి. జై శ్రీరామ్. భారత్.